ఈనాటి మా ఫిలిం ఛాంబర్ ప్రెస్ మీట్కు వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరూ, అలాగే ఇంకా ఇక్కడికి వచ్చిన ప్రొడ్యూసర్స్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్స్ అందరికీ నా నమస్కారాలు. సురేష్ ప్రొడ్యూసర్ గారు పైకి రావాల్సిందిగా కోరుతున్నాను, రండి. అలాగే ఈశ్వర్ కమ్. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ 4 సంవత్సరాలు అయింది. అంటే ముందు ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్గా ఉండే, ఆ తర్వాత ఫిలిం ఛాంబర్గా 2.5 years అవుతుంది. అంటే మొత్తం 4 సంవత్సరాలు అయింది. దీనికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల అనుమతి లభించి ఇప్పటికీ 6 సినిమాలు సెన్సార్ కూడా కావడం జరిగింది. ఫస్ట్ సినిమా అమ్మకు ప్రేమతో, రెండవ సినిమా దీక్ష, మూడవ సినిమా కోమలి, నాలుగవ సినిమా చిన్ని చిన్ని ఆశ, ఐదవ సినిమా సంసారం అని, ఇంకా 10 సినిమాలు ఇప్పుడు లైన్లో ఉన్నాయి. అంటే మొన్న ప్రెస్లో, అంటే ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి 2 ఛాంబర్లకు తప్ప వేరే ఏ దానికి కూడా గుర్తింపు లేదని చెప్పడం జరిగింది కొందరు. మాకు వచ్చింది తెలుసు, మా ద్వారా సినిమాలు సెన్సార్ అవుతున్నట్టు తెలుసు. అది ఏపీ ఫిలిం ఛాంబర్, మన తెలుగు ఫిలిం ఛాంబర్ మీటింగ్లో, ఈసీ మీటింగ్లో కూడా డిస్కషన్ వచ్చింది. అయితే మేము టైటిల్స్ కూడా కోఆర్డినేషన్లోనే పెడుతున్నాము. మేము పెట్టే ప్రతి టైటిల్ ఇక్కడ తెలుగు ఫిలిం ఛాంబర్ వాళ్ళు అనుకునే పెడుతున్నాం. అంటే కాంట్రవర్సీ రాకుండా, వాళ్ళు పెట్టింది మేము పెట్టకుండా, మేము పెట్టింది వాళ్ళు పెట్టకుండా. అలాగే ఇక్కడ ఉన్న ఛాంబర్స్ అంతా కోఆర్డినేషన్లో మేము జరుగుతూ ఉంది. ఇలా 3 months నుంచి జరుగుతూ ఉన్నాయి. కానీ కొందరు తెలిసి తెలియకనా మరి కావాలని మాట్లాడారా, కానీ వాళ్ళకి గుర్తింపు లేదని అనడం మాకు నిజంగా చాలా బాధగా అనిపించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా నేను తెలుగు ఏపీ ఫిలిం ఛాంబర్లో గత 92లోనే ఫస్ట్ మూవీ స్టార్ట్ చేసి నేను అప్పుడు మెంబర్ అయ్యాను. నా సీరియల్ నెంబర్ కూడా 102. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను చాలా పదవులు తెలుగు ఫిలిం ఛాంబర్లో చేశాను. ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, ప్రొడ్యూసర్ సెక్టర్ చైర్మన్గా, చాలా పదవులు, ఈసీ మెంబర్గా. ఇప్పుడు కూడా నేను ప్రజెంట్ తెలుగు ప్రొడ్యూసర్ సెక్టర్ కౌన్సిల్లో ఈసీ మెంబర్గా కూడా ఉన్నాను. నేను ఇన్ని చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా చేయడం జరిగింది. నేను చిన్నతనంలోనే నేను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినాను. అప్పుడు మెదక్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా నేనై, అప్పుడు కేసీఆర్ ఎమ్మెల్యే గారు ఉండే మా సిద్దిపేట కాన్స్టిట్యున్సీకి. అప్పుడు విత్ చైర్మన్గా నాకు ఒక 2 గన్మెన్లు ఉండే. గన్మెన్లతో వచ్చి నేను ఇక్కడ ఫస్ట్ మూవీ ప్రొడ్యూస్ చేశాను. నన్ను ఇప్పుడు కూడా కొందరు మా భరద్వాజ్ అలా అంటారు, గన్మెన్ ప్రొడ్యూసర్ అనే పిలుస్తూ ఉంటారు. అంటే నేను రావడమే ఒక సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా నుండి వచ్చి సినిమా చేశాను. అట్లా కంటిన్యూగా ఇప్పటికి 32 మూవీస్ చేశాను. దాదాపు ఒక 100 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను 2 రాష్ట్రాలలో. ఒక 5-6 సినిమాలని డైరెక్షన్ చేశాను. మా కుటుంబం కూడా ఏంటంటే, మా ఫాదరు ఎక్స్ సర్వీస్ మెన్, ఆయన సుబేదార్గా ఈ మన దేశానికి సేవ చేసి ఉత్తమ సుబేదార్గా కూడా ఆయనకు అవార్డు వచ్చి, మాకు ఆయనకు 6 ఎకరాల భూమిని కూడా సిద్దిపేటలో మా ఫాదర్ ఫోటోను కూడా చూపిస్తున్నాను నేను. ఆయన
సుబేదారుగా ఉండి ఎంతో దేశానికి ఎంతో సేవ చేసి నాకు ఎప్పుడు కూడా నేను సినిమా ఫీల్డ్కి వస్తే కూడా నా దగ్గర దాదాపు ఒక 30 ఎకరాల ల్యాండ్ అమ్మి నేను సినిమా ప్రొడ్యూసర్ సినిమా తీశాను. కానీ ఎవరినో ముంచి నేను ఎక్కడో ఆఫీస్ బాయ్గా పనిచేసి ఈరోజు ప్రొడ్యూసర్ కాలే. అలాంటి వాళ్ళు కొందరు అయ్యి ఉంటారేమో, కానీ మాకు అట్లాంటి నీతి జాతి లేదు. ఇంకో విషయం ఏంటంటే నా ఫ్యామిలీ అందరూ సెటిల్ అయి ఉన్నారు. నా కొడుకు డాక్టర్, అమ్మాయి ఎంబీఏ అయిపోయింది, మ్యారేజ్ అయింది, నా అల్లుడు కూడా డాక్టర్, నా మూడో కొడుకు ఇంజనీరింగ్ అయిపోయింది, వాడు కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు. అంటే నాకు ఎవరినో చీట్ చేయాల్సిన అవసరం నాకు లేదు, నా ఫ్యామిలీకి లేదు. నేను ఫుల్ టైం ఈ ఇండస్ట్రీ కోసం సమస్యల అంటే నేను ముందు నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి ఈ ఇండస్ట్రీ సమస్యలు నాకు తెలుసు కాబట్టి ఈ సమస్యలపైన స్పందించి ఎవరికైనా మంచి చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాను. కానీ ఎక్కడ కూడా అంటే నేను ఇప్పుడే కిషన్ రావు గారు మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలంగాణ ఫిలిం ఛాంబర్, వీరు కేసీఆర్ గారి తమ్ముడు, స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడే వచ్చిన మా కృష్ణన్న గారికి కూడా మా దానిలో ఆయన ప్రొడ్యూసర్గా ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఆయన సినిమా చేసి ఉన్నారు. అయితే నేను నా 21st ఇయర్లో నేను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయి ఉన్నాను. నేను మా మిట్టపల్లి గ్రామంలో ఆ రోజుల్లోనే 3 ఎకరాల ల్యాండ్, నా సొంత ల్యాండ్ను, మా అన్నకు తెలుసు, నా సొంత ల్యాండ్ను ఎస్సీ బీసీల కోసం అలాట్ చేసి, అప్పుడు మా దగ్గర ఎమ్మెల్యేగా ఉన్న చంద్రశేఖరరావు గారి ఎమ్మెల్యే ఫండ్స్ తీసుకొని 2 కాలనీలు కట్టించాను. మీరు ఎవరైనా పోయి ఎంక్వైరీ చేయొచ్చు. మా మిట్టపల్లి విలేజ్లో మెయిన్ రోడ్లో స్టార్టింగ్లో ఉంటాయి. ఎస్సీ కాలనీ ఒక సైడు, బీసీ కాలనీ ఒక సైడు, మధ్యలో రోడ్ ఉంటుంది. అది నా సొంత ల్యాండ్ ఇచ్చి కట్టించా. అప్పుడు ఫ్రీగా వాళ్ళకి సర్టిఫికెట్ ఇప్పించి కట్టిన తర్వాత ఇప్పుడు మొన్న అంటే ఒక 10-15 రోజుల క్రితం కూడా, సార్ మాకు అప్పుడు మీరు ఫ్రీగా ఇచ్చినది రిజిస్ట్రేషన్ లేకపోతే మాకు ఎలాంటి లోన్ రావట్లేదంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా ఈ మధ్యలో చేశారు. అంటే అలాంటి హెల్ప్ చేసే ప్రతి వ్యక్తి కోసం హెల్ప్ చేసే మనస్తత్వం నాది. ఇక్కడ కూడా ఫిలిం ఛాంబర్లో దాదాపుగా నేను 600 ప్రధానమంత్రి ఆవాస యోజన కింద 500 ప్లాట్లు అలాట్ చేసి 500 మందికి ప్లాట్లు అలాట్ చేయించిన. ఇది ఒక్కొక్క ప్లాట్కు 2,25,000 రూపాయలు వాళ్ళకి సబ్సిడీ వస్తుంది. ఇది ఇంట్లో తీసుకున్న వాళ్ళు ఇప్పుడు మా దిలీప్ రాథోడ్ ఉన్నారు, మా రాజేష్ ఉన్నాడు, మా అలీబాయ్ ఉన్నాడు, మా లక్ష్మి ఉన్నది, ఇట్లా చాలామంది దాదాపు ఒక 500 మందికి నేను ఈ ప్లాట్ ఇచ్చిన. ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి మనం తీసుకోవడం కానీ లేకపోతే వాళ్ళకు ఎంత సహకారం చేసినట్టే నా సొంత ఖర్చులు పెట్టుకొని మా వాళ్ళకు సపోర్ట్ చేసి పనిచేస్తున్నాను. నేను ఎక్కడ కూడా మా దగ్గర ఎవరిని చీటింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. రెండవది, ఇప్పుడు మా దగ్గర దాదాపు ఒక 100 మందికి హెల్త్ కార్డులు ఇప్పించినాం. ఇంకా కూడా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఎనీ 24 క్రాఫ్ట్స్లో ఎవరు వచ్చినా వాళ్ళందరికీ కార్డు ఇస్తూ, అలాగే 2 lakhs రూపీస్ హెల్త్ కార్డులో కూడా పిల్లలకు స్కాలర్షిప్ ఉంటుంది అలా దాంట్లో, అది అందరికీ ఇప్పించడం జరుగుతూ ఉంది. మేము వాళ్ళు చెప్పిన భాషలో ఏంటంటే మేము మోసం చేసే సంస్థలు కొన్ని వెలిసినాయని చెప్పారు. మేము ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు. కొందరేమో ల్యాండ్ కబ్జాల కోసం వాళ్ళు అలా మాట్లాడుతున్నారని చెప్తున్నారు. మా సొంత ల్యాండే మేము అమ్ముకొని ఇక్కడికి వచ్చాం. కానీ మేము ఎక్కడ కూడా మేము వేరే వాళ్ళు ల్యాండ్ కబ్జాలు పెట్టినట్టు ప్రూవ్ చేస్తాం. ఇప్పటికీ కోర్టులలో ఇదే ఛాంబర్ పేరు చెప్పుకొని ల్యాండ్ కబ్జాలు పెట్టిన మేము ప్రూవ్ చేస్తాం. ఎందుకంటే అవి కోర్టులలో కేసులు నడుస్తున్నాయి. త్వరలో అది జడ్జిమెంట్ వస్తాయి. వాళ్ళు జైలు పోతారా, మేము జైలు పోతామో కూడా తెలుస్తుంది. త్వరలోనే ఆ విషయం కూడా తెలుస్తుంది. ఎందుకంటే మేము ఎవరిని చీట్ చేయాల్సిన అవసరం లేదు, ఏ భూమి కబ్జా పెట్టాల్సిన అవసరం మాకు లేదు. చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు భయం, మాకు అట్లాంటి భయం లేదు. కాబట్టి మేము
అందరికీ ప్రజలందరికీ విన్నవించుకునేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇండస్ట్రీ కోసం చాలా మంచి చేయడం జరుగుతూ ఉంది. మేము ముఖ్యమంత్రి గారిని కలిసి అలాగే మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని గారిని కలిసి కూడా ఇక్కడ జరుగుతున్న మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ ఇవ్వడం కూడా జరిగింది. వాటిలో కొన్ని పరిష్కారం కూడా జరుగుతూ ఉన్నాయి. మనకు మొన్ననే ఇప్పుడే ఒక షో కోసం జీవో కూడా రావడం జరిగింది. త్వరలో సింగిల్ విండో విధానం మీద పర్మిషన్స్ అడిగాము, మినీ థియేటర్స్ అడిగాము, తర్వాత ట్యాక్స్ ఫ్రీ అడిగాము, తర్వాత 15 లక్షల రూపాయలు ఒక చిన్న సినిమా రిలీజ్ చేస్తే దానికి సబ్సిడీ అడిగాము. ఇవన్నీ ఆన్ ప్రాసెస్లో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని నమ్మకం నాకుంది. తప్పకుండా జరుగుతుందని కూడా ఆశ నాకుంది. మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ఒక అమ్మాయి మిస్ ఇండియాగా గెలిస్తే ఆ అమ్మాయి మిస్ ఏషియా కోసం వెళ్లాల్సిన అవసరం ఉంటే ఎవరు కూడా ఆమెకు సపోర్ట్ చేయలేకపోతే మేము మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా 5 లక్షల రూపాయలు ఇచ్చి తర్వాత అదే గవర్నమెంట్ ద్వారా 15 లక్షల రూపాయలు ఇచ్చి ఆమెను పంపించడం జరిగింది. ఆమె మిస్ ఏషియా గెలిచి కూడా రావడం జరిగింది. ఆమె పేరే రేష్మి ఠాకూర్. అమ్మాయి కూడా ఉంది. ఇప్పుడు ఆమె మిస్ వరల్డ్ పోటీలోకి వెళ్ళడానికి ట్రైనింగ్లో ఉంది. అలాంటి ఎన్నో మంచి కార్యక్రమాల కోసం మేము ఇప్పుడు ప్రాంజ్వాల అనే ఒక అమ్మాయి వచ్చింది. ఆమె జూనియర్లో టెన్నిస్ ఛాంపియన్. ఇప్పుడు ఆమె మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో మెంబర్ అయ్యి ఉంది. ఆమె వరల్డ్ ఛాంపియన్ కోసం ట్రై చేస్తూ ఉంది. ఆమె కోసం కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మా ఛాంబర్ ద్వారా ఎవరికైనా హెల్ప్ జరగాలనే ఉద్దేశంతో మేమున్నాం. కానీ ప్రతిదీ మాకు ఎవరినో కించపరిచి ఎవరినో నష్టపరిచి చేయాల్సిన అవసరం మాకు కానీ మా సెక్రటరీలు కానీ మా మెంబర్స్ కానీ ఎవ్వరికి లేదు. అందరూ కూడా మంచి చేద్దామని, ఎందుకంటే రాష్ట్రాలుగా 2 విడిపోయినాయి కాబట్టి తెలంగాణ ఫిలిం ఛాంబర్ అని సపరేట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎఫ్డీసీలు 2 విడిపోతాయి కాబట్టి ఒక ఛాంబర్ కంపల్సరీ మన ఎఫ్డీసీ ద్వారా జరగాలి కాబట్టి మేము చేయడం జరిగింది. ఇందులో ఏ రాష్ట్రం వాళ్ళైనా ఎక్కడి వాళ్ళైనా మా దాంట్లో మెంబర్, మా తిరుపతి నుంచి వచ్చింది మా అన్నను కూడా మెంబర్ చేసుకున్నాం. ఆయన ప్రాపర్ తిరుపతి, ఆయన మా దగ్గర మెంబర్ అయి సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మొన్న అతను రమేష్ అని బెంగళూరు నుంచి వచ్చాడు. ఆయన ఇప్పుడు బెంగళూరులో సినిమా చేస్తా ఉన్నాడు, మా దాంట్లో మెంబర్ అయి ఉన్నాడు. అట్లా ఎక్కడ మెంబర్ అయినా బాంబే నుంచి కూడా ఉన్నారు. మనిషి అనుకున్న వారు ఎక్కడైనా ఏ సంవత్సరాలైనా మెంబర్ కావచ్చు. నేను హిందీ సినిమా చేసినప్పుడు నేను బాంబేలో కూడా మెంబర్ అయి ఉన్నా. హిందీ సినిమా చేశాను. తమిళ్లో కూడా నేను మెంబర్ అయి ఉన్నా. ఇక్కడ తెలుగు ఛాంబర్లో మెంబర్నా. తెలంగాణ ఒక మనిషి ఎక్కడైనా మెంబర్ పెట్టచ్చు. ఇది తప్పు అది తప్పు అనే అధికారం ఎవరికి కూడా ఉండదు. దయచేసి, ఎందుకంటే ఎవరిని కూడా మనసులను బాధ పెట్టే మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీ వరకు వస్తే మీకు ఏదైనా నష్టం జరిగితే మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. మీ ఛాంబర్కి ఏమైనా నష్టం జరిగితే ఇప్పుడు ప్రతిరోజు మా దగ్గర ఒక టైటిల్ పెడితే మేము వెంబడే ఇక్కడ ఇంటిమేట్ చేస్తాం. ఈ టైటిల్ మాకు కావాలి, మీ దగ్గర ఉందా, లేదంటే మీరు ఎవరైనా పెట్టండి. లేరు వాళ్ళు మాకు వెంబడే చెప్తారు ఉంది లేకపోతే లేదు అని. ఆ కోఆర్డినేషన్లో మేము జరుగుతున్నప్పుడు మాకు అసలు సంబంధమే లేదు, ఇక్కడ మాకేం తెలియదు అని చెప్పడం, మాట్లాడడం అది కరెక్ట్ కాదు. నిజంగా కూడా మీరు ఏమాత్రం మా దగ్గర తప్పుంటే నిలదీసి చెప్పండి. ఇది మీరు తప్పు చేస్తున్నారు, మీరు ఇది తప్పుగా మాట్లాడుతున్నారు అని చెప్తే దాన్ని డెఫినెట్గా మేము సవరించుకుంటాం. అదన్నా తప్పుంటే. తప్పు లేనప్పుడు మాత్రం మేము పడే అసలు ఆస్కారం ఏముండదు. మేము ఎవరిని విమర్శించాల్సిన అవసరం మాకు లేదు. మమ్మల్ని అంటే మాత్రం కూడా మేము ఊరుకునేది లేదు. కంపల్సరీగా మీరు ఏ పని చేసుకుంటారో మాకు ఇబ్బంది లేదు. కానీ మేము చేసే పని తప్పైతే విమర్శించండి, తప్పు కానప్పుడు కూడా విమర్శిస్తే బాగుండదని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ సినిమా చేస్తున్నప్పుడు ఎన్నో పోలీసు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వాటికి నేను పరిష్కారం దిశగా మేము డీజీపీ దగ్గరికి వెళ్ళి దాన్ని డీజీపీతో మాట్లాడి డీజీపీ కూడా లెటర్ పెట్టి ఆయన ఎంబడే ఆల్ ఎస్పీస్కి ఎక్కడైనా ఈజీ పర్మిషన్, ఇంతకుముందు ఒక్కొక్కసారి 3 రోజులు 4 రోజులు అయ్యేది. దాన్ని ఎంబడే ఎక్కడైనా వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకుంటామని ఆ పోలీస్ స్టేషన్లో మీరు చెప్తే వాళ్ళకి ఎంబడే పర్మిషన్ ఇవ్వండి అని అందరికీ సర్క్యులర్ పంపిండు. అలాంటి పని వీళ్ళు ఎన్నో రోజుల నుంచి జరుగుతూ ఉంది. అది ఎందుకు చేయలేదు? మధ్యలో ఒకసారి ఒక హీరో సినిమా శంషాబాద్లో జరుగుతుంటే వాళ్ళు రోడ్డు మీద ఆపారు. నేను ఫోన్ చేసి నేను మాట్లాడి ఆ సినిమాను అక్కడ పోలీస్ పర్మిషన్ ఇప్పించడం జరిగింది. మేము ఎప్పుడైనా ఎనీ టైం ఏ ప్రొడ్యూసర్ వచ్చి ఏ బాధ ఉన్నా మా మెంబరా కాదా అని చూడం, డెఫినెట్గా ఆయనకు మా సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నాను. కానీ కొందరు కావాలని, అంటే ఎవరో చెప్పిన మాటలకు నమ్మి కావాలని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అది మాత్రం తగదని వాళ్ళకి మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తూ, ఇంకోటి అవార్డ్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అవార్డ్స్ అనేది ఎవరైనా ఇవ్వచ్చు, ఎక్కడైనా ఇవ్వచ్చు.
ఇవ్వద్దు అనే రూల్ ఎక్కడ కూడా లేదు. అలాంటి టి సుబ్బిరామిరెడ్డి గారు సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు ఇస్తుంటారు. ఆయన ఇంకొకరు ఇస్తుంటారు. మన సంతోషం అవార్డ్స్ అని ఇస్తుంటారు. మన చిరంజీవి వాళ్ళేదో అవార్డ్స్ పెట్టారు. మా టీవీ అవార్డు, జీ టీవీ అవార్డ్స్ పెడతారు. ఎవరు ఇష్టమనే వాళ్ళు పెట్టుకుంటారు. అది కూడా పెట్టొద్దు. ఇది ఒక నిబంధనలాగా విధించడం కరెక్ట్ కాదు. అది 100% తప్పుగా మేము భావిస్తా ఉన్నాము. ఎక్కడైనా ఎవరైనా ఈ స్వతంత్ర దేశంలో ఎక్కడైనా ఏ అవార్డ్స్ అయినా పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు. దాన్ని వస్తేనే అధికారం మాత్రం మీకు లేదని నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను. ఇంకా చాలా మాట్లాడాల్సిన అవసరం ఉంటే కానీ మా బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా కొంచెం మాట్లాడాల్సింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకోటి అంటే ఇప్పుడు మా ఫాదర్ లేడు, చనిపోయి ఉన్నాడు. మా మదర్కు ఈ రోజు 30,000 రూపాయల పింఛన్ వస్తుంది. అంటే మా ఫాదర్ సర్వీసెస్ అంటే ఆయనకు ఇప్పుడు ఆయన ఉంటే 60,000 వచ్చేది. ఆయన పింఛన్ ఇప్పుడు మా మమ్మీకి వస్తుంది. ఆమెకు డిబేట్ పెడతామంటే కూడా మేము డిబేట్కి రెడీ, కూర్చుందాం. ఎక్కడంటే అక్కడ కూర్చొని మాట్లాడదాం. మీరేం తప్పు చేశారు, మీరేం మంచి చేశారు, మేమేం తప్పు చేశాం, మేమేం మంచి చేశాం, మాట్లాడడానికి మేము రెడీ. ఎక్కడైనా సరే, ఫిలిం ఛాంబర్ అయినా ఓకే. ఏ ఛానల్ దగ్గర వచ్చి మాట్లాడమని కూడా మాట్లాడు. థ్యాంక్ యూ. మీడియా వారికి, పత్రికా వారికి నమస్సుమాంజలి. ఈరోజు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెస్ కాన్ఫరెన్స్ అధ్యక్షులు ప్రశాంత్ రామకృష్ణ గౌడ్ గారు మరియు అన్ని కార్యవర్గ సభ్యులు, నిర్మాతలు, దర్శకులు, నటులు విచ్చేసిన అందరికీ నా నమస్సుమాంజలి. ముఖ్యంగా ఈనాటి ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెస్ కాన్ఫరెన్స్ మీద వివరణాత్మకంగా ఈరోజు చెప్పడం గురించి ఈనాటి ప్రెస్ కాన్ఫరెన్స్. నేను లయన్ సాయి వెంకట్. నేను 15 సంవత్సరాలుగా నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు ఫిలిం ఛాంబర్ అంటే అంతకుముందు ఏపీ ఫిలిం ఛాంబర్లో వైస్ చైర్మన్గా, సెక్రటరీగా, ప్రజెంట్ కూడా సెక్టార్కి మెంబర్గా, సెక్టార్ బోర్డు మెంబర్గా, తెలుగు సినీ దర్శక సంఘానికి జాయింట్ సెక్రటరీగా మేము ఎన్నో సంవత్సరాలుగా ఇందులో పదవులు చేస్తూనే ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఏపీ ఫిలిం ఛాంబర్ని తెలుగు ఫిలిం ఛాంబర్ చేయాలన్నప్పుడు కూడా మేమందరం వ్యతిరేకించాం. ఎందుకంటే 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి కాబట్టి రేపు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని ఆ రోజే చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు మాత్రం తెలుగు ఫిలిం ఛాంబర్ అని చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రానికి మొదటగా నిన్న కూడా తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చున్నారు. అది ఏర్పడ్డది నైజాం డిస్ట్రిబ్యూటర్స్ కలిసి, ఎగ్జిబిటర్లు కలిసి, థియేటర్ వాళ్ళు కలిసి ది తెలంగాణ ఫిలిం ఛాంబర్ కాకుండా ఫస్ట్ ది తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ అని, ఎగ్జిబిటర్ అని హైదరాబాద్ అని ఉండేది. తెలంగాణ ఏర్పడుతున్న సమయంలో దాన్ని తెలంగాణ ఫిలిం ఛాంబర్గా కన్వర్ట్ చేయడం జరిగింది. ఆ ఛాంబర్లో నిర్మాతకి న్యాయం జరగదు. అందులో కేవలము డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ప్రాధాన్యత. అది ఎగ్జిబిటర్లు కలిసి పెట్టుకున్న సంఘం, అది అసోసియేషన్. అటువంటిది వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ చేయకుండా తెలంగాణ ప్రభుత్వం వస్తున్న సమయంలో తెలంగాణ లబ్ధి పొందడం గురించి మాదే అఫీషియల్గా ఛాంబర్ అనుకొని క్రియేట్ చేసి చాలామంది నిర్మాతల డబ్బు, అసలు నిజంగా ఛాంబర్లో వచ్చేది నిర్మాతల డబ్బే. ఈరోజు తెలుగు ఫిలిం ఛాంబర్ నడిచేది కూడా నిర్మాతల డబ్బుతోటి. డిస్ట్రిబ్యూటర్ డబ్బు రాదు, ఎగ్జిబిటర్ డబ్బు రాదు. తెలుగు ఫిలిం ఛాంబర్లో కానీ, ఏపీ ఛాంబర్లో కానీ, తమిళ్ ఛాంబర్లో కానీ, ఏ ఛాంబర్లో అయినా డబ్బు వచ్చేది నిర్మాత నుంచే. ఒక బ్యానర్ రిజిస్టర్ చేసే దగ్గర నుంచి, టైటిల్ దగ్గర నుంచి, ఓ సెన్సార్ దగ్గర పోవాలన్నా కానీ ప్రతిదీ కూడా డబ్బు వచ్చేది నిర్మాత దగ్గర నుంచే. ఈ నిర్మాత దగ్గర నుంచి వచ్చే డబ్బు గురించి తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ని తెలంగాణ ఫిలిం ఛాంబర్ చేశారు. మేము కూడా తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణకంటూ సపరేట్ ఒక సంఘం ఉండాలని, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఉండాలని చెప్పి ఏర్పాటు చేస్తూ అన్ని సంఘాలని కోఆర్డినేట్ చేస్తూ, ఫెడరేషన్స్ చేస్తూ, అన్ని డ్యాన్స్ అసోసియేషన్, క్యాస్ట్ అని రకరకాల అసోసియేషన్ పెడుతున్న సమయంలో అంతకన్నా ముందే తెలంగాణలో నిర్మాతల గిల్డ్ ఉండాలని ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు గిల్డ్ ఏర్పాటు చేశారు, నిర్మాతల మండలి. తర్వాత తెలంగాణ వచ్చిన సమయంలో నిర్మాతలకు అన్యాయం జరుగుతుందనే దానిపైన ఆమరణ నిరాదీక్ష చేయడం జరిగింది. దాంతో తెలంగాణలో
ఒక స్ట్రాంగ్ సినీ నాయకుడుగా ప్రతాప్ రామకృష్ణ గౌడ్ గారు ఎదగడం, ఆ తెలంగాణ ఫిలిం ఛాంబర్ని ఆయన ఏర్పాటు చేయడంతో పాటు అందులో ఒక 2000 సభ్యులు ఉండడం, దానికి రికగ్నేషన్ తీసుకొని వచ్చి ఈ మధ్యనే 6 నెలల నుంచి తెలంగాణ ఫిలిం ఛాంబర్ కూడా అఫీషియల్గా సెన్సార్ అయ్యే విధంగా కొన్ని సినిమాలు కూడా సెన్సార్ కావడం జరిగింది. అయితే ఉనికిని కోల్పోతున్న తెలుగు ఫిలిం ఛాంబర్ వాళ్ళకి అంత అయిపోయిన తర్వాత కళ్ళు తెరిస్తే ఏం లాభం? మొదలేం చేశారు? అన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు లేచి అది ఎట్లయిపోయింది, దీనికి అసోసియేషన్ లేదు, దీనికి ఇది ప్రజాస్వామ్య భారతదేశంలో ఎన్నో అసోసియేషన్లు పెట్టొచ్చు, అవార్డులు చేయొచ్చు, ఆర్గనైజేషన్స్ రావచ్చు. అఫీషియాలిటీ ఉందా లేదా అనేది గవర్నమెంట్ చూసుకుంటుంది. నిజంగా మీకు లీగల్గా యాక్షన్ తీసుకునేది ఉంటే మీరు నోటీస్ ఇవ్వండి. మీకు లీగల్గా లేదు అని చెప్పి మీకు దమ్ముంటే నోటీసులు ఇవ్వండి, పిలవండి, డిబేట్ పిలవండి. మీకు ఏ లీగల్ అర్హత ఉందని మాట్లాడుతున్నారు? నేను కూడా తెలుగు ఫిలిం ఛాంబర్ మెంబరే, ఎలక్టెడ్ మెంబర్. నేను అర్హత లేకుండా ఉనికిని కోల్పోయి ప్రెస్ ముందుకు వచ్చి ఏవి మాట్లాడాలో మాట్లాడకుండా మీకు ఉన్న ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఇలా తెలుగు సినీ పరిశ్రమ చిన్న నిర్మాతలు చచ్చిపోతున్నారు. అది కాకుండా డిజిటల్ విధానంతో డిజిటల్కి డబ్బులు కట్టలేక థియేటర్లు దొరకక చచ్చిపోతుంటే అది వదిలేసి ఆ ఛాంబర్కి అర్హత లేదు, ఇది ఛాంబర్ అర్హత లేదు అంటాడు. మరి అట్లంటే మరి చెన్నైలో ఛాంబర్ ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు, ఏపీ ఛాంబర్ ఏర్పడ్డప్పుడు మరి వాళ్ళు కూడా అనాలి కదా ఏపీ ఛాంబర్ అర్హత లేదు. ఇప్పుడు నేను సౌత్ ఇండియా ఛాంబర్ కూడా మెంబర్ నేను అంటే వాళ్ళు కూడా అనొచ్చు కదా ఏపీ ఛాంబర్ లేదు మాదే ఛాంబర్ అనాలి. బాంబే వాడు నాదే ఛాంబర్ అంటాడు. ఏ ఛాంబర్కైనా అర్హత ఉందా లేదా అంటే ఆ ఛాంబర్ యొక్క రిజిస్ట్రేషన్ కానీ దానికి అప్రూవల్స్ ఉంటేనే సెన్సార్ అవుతుంది. దాన్ని చూసుకోవాల్సింది నిజంగా మీకు లీగల్గా మీకు ఏదన్నా అర్హత ఉంటే, లీగల్గా మీకేమన్నా ఆస్పెక్ట్స్ ఉంటే మీరు ఎందుకు లీగల్గా పోరు? మీరు ఇవన్నీ మాట్లాడుతున్న చిన్న సబ్జెక్టు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్లా కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగితే మేము మీడియా ముందు వచ్చి మాట్లాడితే ఇప్పటిదాకా దాని దిక్కు లేదు. ఎన్ని కోట్లు ఏమైందో ఏం కథ లేదు. మీరు డబ్బు దోసేసుకొని దానికి ఎన్నికలు కూడా ఇలా 5 సంవత్సరాలు అయింది, ఎలక్షన్స్ కూడా పెట్టకుండా నియంతృత్వంగా వెళ్లుతూ ఈరోజు ఏదో రామకృష్ణ గౌడ్ గారి యాక్టివిటీ తెలంగాణలో అంతా ఆయనే కనిపిస్తున్నాడు, ఏడ చూసినా ఆయనే కనిపిస్తున్నాడు అక్కసుతోటి. అంటే ఓర్వలేని తనమే కాకుండా నిజంగా లీగల్గా ఉంటే ఎవరు వద్దన్నారు? ఎవరైనా వద్దంటారా? నువ్వు ఈ కంప్లైంట్ లీగల్గా వాళ్ళని లేదు అఫీషియల్గా రా, అప్పుడు నీకు తెలుస్తుంది లీగల్గా ఉందా లేదా అనేది. ఒక ఛాంబర్ రిజిస్ట్రేషన్ ఉంటే కానీ ఈ యాక్టివిటీస్ అన్నీ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ కాదు 100 రాజకీయ పార్టీలు పుడుతూ ఉంటాయి. ఎవరి రికగ్నేషన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు పబ్లిక్ యొక్క స్పందన దేనికి ఉంటుందో దానికే రికగ్నేషన్ ఉంటుంది. అలాగే ఛాంబర్స్ కూడా అంతే. మీరు అంటున్నారు మీరు యాక్చువల్ డిస్ట్రిబ్యూటర్తో పెట్టారు తెలంగాణలో. యాక్చువల్గా ఈరోజు మేము ఫిలిం ఛాంబర్ అన్నాం, మేమేమన్నామా మిమ్మల్ని? మేమేమి అనలేదే. చేయండి, సేవ చేస్తున్నారు చేయండి. కానీ వన్స్ మమ్మల్ని అన్న తర్వాత ఇది ఫెడరేషన్, కార్మికులున్న సంస్థ, నటులున్న సంస్థ. మీ దాంట్లో కార్మికులు ఎవరున్నారు చూపియండి, నాకు లిస్ట్ పెట్టండి. మీ దాంట్లో ఎట్లా ఏర్పాటు పడ్డది ఒకటి నాకు డిబేట్ వచ్చి మాట్లాడండి. మీరు ఛానల్ ముందుకు రండి, డిబేట్లో మాట్లాడండి. మీరు అసలు మీ సంస్థ ఎట్లా పుట్టిందో నాకు చెప్పండి. మీ సంస్థ ఉద్దేశం ఏందో చెప్పండి. ఎప్పుడు మారింది మీ సంస్థ ఉద్దేశం? ఇయాల్టి కూడా నిర్మాతలకు ఓటు హక్కు లేదు మీ ఛాంబర్లో. మేము తెలంగాణలో నిర్మాతలకి మాకే మీరు మెంబర్షిప్ ఇవ్వాలంటే మాకు రూల్స్ పెడితే ఇంకా నీ ఛాంబర్ ఎవరి కోసం పనిచేస్తుంది? ఓటు హక్కు లేదంటారు మాకు మీ ఛాంబర్లో. మాకే మేము ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్న ఛాంబర్ రోల్ని తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఆటోమేటిక్గా మేము మెంబర్ అవుతాం. యాక్చువల్గా మీరు మాకే 100 రూల్స్ పెడతారు. అది మీ సొంత కబ్జా అయినట్టు, మీ సొంత ఛాంబర్ అయినట్టు. ఇది ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉన్నాయి. ఏదన్నా తప్పు జరిగితే దానికి యాక్షన్ తీసుకోవడానికి గవర్నమెంట్ ఉంది. బాధితుడు ఎవరైనా అన్యాయం జరిగితే కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇక్కడ మోసం జరిగితే కంప్లైంట్ ఇవ్వచ్చు. సర్వీస్ చేస్తున్న వాళ్ళని కేవలము ఇవాళ తెలుగు సినిమా పరిశ్రమలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ చూసినా తెలంగాణ ఫిలిం ఛాంబరే కనిపిస్తుంది, రామకృష్ణ గౌడ్ కనిపిస్తున్నాడు, సాయి వెంకట్ కనిపిస్తున్నాడు. ఇది కాదు. ఎందుకు కనిపిస్తున్నాము? ప్రజలకు దగ్గర ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి కనిపిస్తున్నాం. మరి మీరెందుకు కనిపిస్తలేరు?
మీరేనో కూర్చుంటారు, ఏసీ రూమ్లో కూర్చుంటారు. ఎవడన్నా సినిమా రిలీజ్ అని వస్తే మీరు మందలిస్తారా అబ్బాయి? ఒక్క మాట చెప్పండి నాకు, మీ ఛానల్లో నాకు వచ్చి మాట్లాడండి. మీరు మందలిస్తారా? ఒక్క సినిమా రిలీజ్ గురించి వస్తే వానికి సాయం చేస్తారా చెప్పండి? మీరు డైరెక్ట్గా ముందుకు వచ్చి చెప్పండి, నేను సాయం చేస్తాను ఒకరు చెప్పండి. మేము చేస్తాం. ఇప్పుడు 200, 300 సినిమాలు రిలీజ్కుంటే దిక్కులేదు రిలీజ్ చేయించడానికి. ఇంతకుముందు మనకు నెగిటివ్ ఉండేదో బాక్స్ ఉండేది. బాక్స్ ఉంటే కనీసం థియేటర్స్ పంపిస్తే మనకు 10,000, 20,000 వస్తుండేది. ఇలా డిజిటల్ విధానం వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ చేసుకోవాలంటే కూడా 10 లక్షలు కావాలి. యూఎఫ్ఓలు కట్టాలి, క్యూబ్ కట్టాలి, పిహెచ్డి కట్టాలి, ట్రాన్స్ఫర్ కట్టాలి. ఈ డబ్బులన్నీ కట్టిన తర్వాత వచ్చినా రాకపోయినా సినిమా రిలీజ్ అయితే లక్షల రూపాయలు. అంటే ఇటు పబ్లిసిటీ మనమే చేయాలా చిన్న నిర్మాత, యూఎఫ్ఓ క్యూబ్ కట్టాలి. రిలీజ్ అయిన తర్వాత కూడా డిస్ట్రిబ్యూటర్ నుంచి, ఎగ్జిబ్యూటర్ నుంచి నిర్మాతకి ఎంత కరెక్ట్గా మీరు పైసలు ఇస్తున్నారండి? నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. మీరు ట్యాక్స్లని కట్ చేస్తారు, 14% అని కట్ చేస్తారు. నిజంగా మీరు గవర్నమెంట్కి ఎంత కడుతున్నారు, ఎంత కట్ అవుతుంది మాకు తెలియదా? మీరు ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు, న్యాయంగా మీరు చేస్తే మీకు తప్పకుండా ముందుకొచ్చి మేమందరం సపోర్ట్ చేస్తాం. ఫస్ట్ మీరే కరెక్ట్గా లేరు. ఇలా నిర్మాత చచ్చిపోతున్నాడు. మొత్తం తెలుగు సినిమా పరిశ్రమలకు వస్తే 1000 నిర్మాతల్లా 990 మంది నష్టపోయిన వాళ్ళే 10 మందే కదా బాగుపడ్డోళ్ళు. మీరు ఈ 10 మంది 990 మందిని నాశనం చేయాలని చూస్తారు, వచ్చే ఇంకో 1000 మందిని కూడా నాశనం చేయాలని చూస్తారు. ఎన్ని సినిమాలు ఉన్నాయి తెలుసా అండి? ఇంతెందుకు, నా దగ్గర ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి. రిలీజ్ కోసం వారం వారం ఇట్లా చూస్తున్నాను. చుక్కలు చూసినట్టు చూడాల్సి వస్తుంది. నేను ఆర్గనైజేషన్లో ఉన్న వ్యక్తిని, ఇంత సీనియారిటీ ఉంది, మాకే ఇంత ఇబ్బంది అవుతుంది. కొత్త నిర్మాతల గురించి ఆలోచించండి. లీజ్ విధానం, ఎవరి వాళ్ళు లీజ్ తీసుకొని పెట్టుకొని కూర్చున్నారు. ఇలా పరిస్థితి ఏంది? ఇది లేదు. ఈ సమస్యలపైన వద్దు. ఇవాళ కార్మికుల గురించి ఎట్లా వద్దు, వాళ్ళ కార్మికులకు పని దొరకకపోతే ఎట్లా చేయాలో వద్దు. సినిమా షూటింగ్ చేస్తుంటే పోలీస్ వాళ్ళు ఇబ్బంది చేస్తుంటే దాన్ని ఎట్లా క్లారిఫై చేస్తాం వద్దు. 5వ థియేటర్కి తెలంగాణ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ నుంచి ఇప్పటిదాకా స్పందన లేకపోతే పోయి రిప్రజెంటేషన్ ఇచ్చడానికి మీకు శక్తి లేదు. కానీ విమర్శిస్తారు ఆ సంఘం ఇట్లా, ఈ సంఘం. ఫస్ట్ ఆర్గనైజేషన్ని డెవలప్ చేయండి. నేను మీటింగ్లో కూడా చాలాసార్లు చెప్పాను, మినిట్స్లో నా వాయిస్ ఉంటుంది. 5వ షోకి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆన్ ది స్పాట్ డిక్లేర్ చేస్తే ఈ రోజు వరకు ఏపీ గవర్నమెంట్లో రిప్రజెంటేషన్ చేయలేదు తెలుగు ఫిలిం ఛాంబర్. నేను చాలాసార్లు అడిగాను. ఎన్నో రకాలుగా స్లాబ్ విధానం కానీ, తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో ఫిలిం నగర్ జోన్ ఫ్రీ జోన్ చేయాలని చెప్పాం మనం షూటింగ్లకి. దాని గురించి అంటే ఏ సమస్య పైన చర్చించేది లేదు, సమస్య గురించి పోరాటం చేసేది లేదు. ఆ చిన్న సినిమాలకి ట్యాక్స్ ఫ్రీ చేయాలని చెప్పాం. మొన్న కూడా రుద్రమదేవికి తెలంగాణ ప్రభుత్వం ట్యాక్స్ ఫ్రీ ఇచ్చింది, ఏపీ గవర్నమెంట్ ఇవ్వలేదు. దాని మీద మేము ఛానల్లో కూర్చొని మాట్లాడాం, బట్ ఛాంబర్ ఏం స్పందించలేదు. శాతకర్ణికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినాకనే ఏపీ గవర్నమెంట్ ఇచ్చింది. అంటే తెలంగాణ ప్రభుత్వం సినీ రంగం గురించి ముందుకొస్తూ ఇన్ని రకాల సపోర్ట్ చేస్తున్నప్పుడు తెలంగాణలో ఉన్న ఫిలిం ఛాంబర్ ఒక యాక్టివిటీ చేస్తుంటే మీకు ఎందుకు అబ్బా ఈ అక్కస్ ఎందుకు? తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వాళ్ళ కోసమే చేయట్లేదు. కేటీఆర్ గారు సబ్ కమిటీలో నేను కూర్చున్నప్పుడు ఒక మాట చెప్పారు. సినీ చిత్రపురి కాలనీలో 67 ఎకరాలు ఇచ్చాము, ఆ పక్కన ఇంకా 9 ఎకరాలు ఉంది, దాన్ని కూడా తెలంగాణ ఆంధ్రాని కాదు సినిమా పనిచేసిన వాళ్ళందరికీ ఇద్దామని చెప్పారు. అంటే ఒక నాన్ కాంట్రవర్షియల్గా, ఒక ప్రాంతీయ భేదం లేకుండా ఒక మంత్రి గారు అట్లా మాట్లాడినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే ఒక ప్రాంతీయ భేదం లేదు, ఒక ప్రభుత్వం అధినేత ఎట్లా ఉండాలి, ఒక ప్రభుత్వ రాజు ఎలా ఉండాలి, అందరినీ సమానంగా చూడాలి అనే ఒక సమానత్వం చూపించి 9 ఎకరాలు శాంక్షన్ చేయడం జరిగింది. అట్లే ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. మన ఛాంబర్ ఏం చేస్తుంది? వాళ్ళు చేసిన పొరపాట్లని మేము చాలా స్ట్రాంగ్గా బయట పెట్టాం. ఇప్పటి వరకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆ డబ్బు ఏమైందో ఇప్పటిదాకా చెప్పలేదు. ఆ రోజుతో వాళ్ళు మర్చిపోయారు, మేము కూడా ఎంతసేపు కొద్దిసేపు అన్నాం మర్చిపోయినాం మేము కూడా. సో మరి ఆ డబ్బు ఏమైంది ఇప్పటిదాకా వాళ్ళు ఒక క్లారిటీ ఇవ్వలేదు. దాని గురించి ఎంప్లాయీస్ని కొంతమంది సస్పెండ్ చేశారు. తర్వాత ఏం జరిగిందో ఇప్పటిదాకా తెలియదు. తెలుగు ఫిలిం ఛాంబర్లో కూడా ఇప్పుడు
ఏపీ ఫిలిం ఛాంబర్ని వాళ్ళు వదిలేశారు. ఏపీ ఫిలిం ఛాంబర్లో కలిపెట్టుకుర్రని, నవ్యాంధ్ర పెట్టిర్రని, ఉవాంధ్ర పెట్టిర్రని, ఇవన్నీ ఏవేవో కలుపుకొని మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మా రెండే అఫీషియల్స్ తతిమ్మై అఫీషియల్ లేదని చెప్పారు చూడండి. అది మీరు మాట్లాడింది తప్పు. డైరెక్ట్ మీడియాలో నేను కూర్చుంటాను, మీరు కూడా అఫీషియల్ కూర్చోండి, ఎంత లీగల్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారో చేయండి. మీరు చెప్పింది తప్పు అని మీరు డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ చెప్పండి. ఎందుకంటే అది తప్పు, మీరు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ తప్పు. మీకు కోపం వ్యక్తుల మీద, వ్యవస్థ మీద ఉండకూడదు. వ్యక్తులు ఉంటే మాట్లాడండి, పిలిచి కూర్చొని మాట్లాడండి, మీరు అప్పటికప్పుడు పరిష్కరించుకోండి. కానీ వ్యవస్థని, మరి సినిమా ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలని, దర్శకుల్ని కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజ్ చేసి మేము కమిటీ వేసినాము, మీరు కంప్లైంట్లు ఇవ్వండి, మేము ఇక్కడ కూర్చున్నాము, ఏంటిదండి మీరు మాట్లాడేది? ఇట్స్ 100% రాంగ్. మీరు తీసుకున్న డిసిషన్ చాలా తప్పు. మీరు వెంటనే దీనికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అఫీషియల్ ఉందా లేదా కావాలంటే ఇవాళ వచ్చి చూసుకోండి, ఇక్కడ ఉన్న పేపర్లన్నీ చూసుకోండి, అఫీషియల్ ఉందా లేదా, రికగ్నైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉందా లేదా, ఈ ఇచ్చిన ఇవన్నీ కరెక్టా కాదా చూసుకొని అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి. కానీ ది తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ సంఘం ఏమో అఫీషియల్ సంఘం అంటావు, తెలుగు ఫిలిం ఛాంబర్ అఫీషియల్ సంఘం అంటావు, సత్యమేన్ని అఫీషియల్ కాదు అంటావు. అనడానికి మీకు అర్హత లేదు అని నేను అంటున్నాను. కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా రాంగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకండి. ఏదైనా చిన్న చిన్న ఉంటాయి, వాళ్ళని పిలిచి మాట్లాడండి. ఏపీ ఫిలిం ఛాంబర్ అవార్డులు అని పెడుతున్నారు, అది తప్పు అంటారు. మీరేం చేస్తున్నారు మరి? మేము పెట్టలేదు, మీరు పెట్టొద్దంటే ఎంతవరకు కరెక్టు? మేము అన్నం పెట్టాం, నువ్వు పెట్టకు అంటే ఎట్లా? నువ్వు పెట్టవు, ఇంకోని పెట్టనివ్వు. నేను పెట్టాను సార్, జీవితం అంతా అన్నం పెట్టాను, నువ్వు పెట్టకు అంటే ఎట్లా? తప్పు మాట్లాడుతున్నారు. ఈ వ్యవస్థలో ఎవరైనా అవార్డులు ఇచ్చుకోవచ్చు, దానికి స్పందన, దాన్ని చేసే విధానం బట్టి పేరు వస్తుంది. కాబట్టి దీనికి అబ్జెక్షన్ అనేది ఉండదు, ఎవరైనా అవార్డులు పెట్టుకోవచ్చు. మీకు దమ్ముంటే తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి అవార్డులు పెట్టండి. మేము పెడుతున్నాం, తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి పెద్ద ఎత్తున అవార్డులు పెడుతున్నాం. అమితాబ్ బచ్చన్ పిలిపిస్తున్నాం. మన రామకృష్ణ గౌడ్ గారు మొన్న బాంబే వెళ్ళి అమితాబ్ బచ్చన్ గారికి జీవిత సాఫల్యం ఇద్దామని మాట్లాడారు. మీ దమ్ముంటే చేయండి. మీరు యాక్టివిటీ చేయరు, ఏమీ లేదు. చేసేటోళ్ళని బట్టి ఏడుస్తుంటే ఎన్ని రోజులు భయం ఉండేది? తప్పు. ఇంకా ఏడ్చుకుంటూ కూర్చుంటే మీరు అట్లాగే ఉంటారు. యాక్టివిటీకి రండి, మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తారు, నిర్మాతలు మీ వెంట నడుస్తారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు మారండి అని మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.